విషయాన్ని ముందు గమనించవలసింది, ముందు తెలుసుకోవలసింది పెద్దలు. అంటే కుటుంబ యజమాని తండ్రి, యజమానురాలు తల్లి. మీ పిల్లల్ని మీరు ఎలా తిప్పుతున్నారో, ఎలా పెంచుతున్నారో కాస్త ఒకటికి 2 సార్లు ఆలోచించుకోండి. ఎవరెవరితోనో కలిసి ఎక్కడెక్కడో తిరిగితే మీ కొడుకు ఆనందాన్ని అనుభవిస్తున్నాడు అని చెప్పి మీరు అనుకుంటున్నారు అంటే అది 100కు 100% తప్పుడు అర్థం, తప్పుడు ఆలోచన, తప్పుడు విధానం. ఏ ఆనందమైనా కావాలి అంటే, ఏ సంతోషమైనా కావాలంటే మన చుట్టే కావలసినంత ఉంది. ఆ విహార కేంద్రమని, ఈ విహార కేంద్రమని, ఆ రాష్ట్రమని, ఏదో దేశమని పనికిమాలిన ప్రదేశాలు తిరుగుతూ మీరు కష్టపడి సంపాదించినటువంటి డబ్బును వృధాగా ఖర్చు పెడుతూ నిజమైనటువంటి ప్రేమాభిమానాలను దూరం చేసుకుంటున్నారు. ఇంకా దారుణం ఏంటంటే ఎవరో క్రికెట్ ఆడతారు. ఒక ఆయన బాల్ విసిరేస్తాడు, ఇంకొక ఆయన కర్రతో కొడతాడు. అతన్ని గొప్పగా భావించి మీరందరూ అమాయకంగా అభిమానిస్తుంటారు. ఒక ఆయన సినిమాల్లో కోతి కోతి వేషాలు వేస్తుంటాడు, నడుం తిప్పుతుంటాడు, పిర్రలు తిప్పుతుంటాడు. ఒక పనికిమాలిన ఆమె రొమ్ములు తిప్పుతుంటుంది. వాటిని చూసి వాళ్ళను గొప్పగా భావించి అది సంతోషమని మీరు అనుకుని వాళ్ళని అభిమానిస్తుంటారు. ఎవరి మీద నాకు వ్యక్తిగతమైనటువంటి ద్వేషం లేదు, ఎవరినో నిందించాలని నాకు లేదు. కాకపోతే సమాజంలో కుటుంబ వ్యవస్థ బాగుండాలి అనే తపన మాత్రమే నన్ను ఈ విధంగా మాట్లాడేలా చేస్తుంది. ప్రతి తల్లిదండ్రులు, ప్రతి కుటుంబ సభ్యులు ఆలోచించండి. ఎక్కడికో విహార కేంద్రానికని వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టి ఏదో సంతోషాన్ని అనుభవిస్తున్నామని మీరు అనుకుంటున్నారే, అంతకన్నా ఎక్కువ సంతోషం కావాలి అంటే మీరు ఏ కేంద్రానికో, ఏ విహార కేంద్రానికో వెళ్ళి ఒక 50,000 ఖర్చు చేశారు. 50,000 అవసరం లేదు. అందులో నుంచి ఒక 25,000 ఖర్చు పెట్టి మీ అన్న తమ్ముళ్లను, అక్క చెల్లెలను, చిన్నాన్న పెదనాన్నలను, చిన్నమ్మ పెద్దమ్మలను, మేనమామ మేనత్తలను, మేనబావ మేనవదినలను, మేనబావమరిది మేనమరదళ్లను, మనవళ్లను, తాతలను, నాయనమ్మలను, అమ్మమ్మలను పిలుచుకొని ఏదో ఒక సందర్భంగా పండగ చేసుకుంటూ అందరూ కలిసిమెలిసి 1-2 రోజులు హాయిగా పప్పు భోజనమే చేయండి. భక్ష్య భోజనం అవసరం లేదు. కడుపు నింపడం కోసం ఆహారం పెడుతున్నాడా లేదా, తింటున్నామా లేదా అని మాత్రమే ఆలోచించాలి కానీ ఇతరత్రా ఆలోచించకూడదు. మీరు 50,000తో ఎక్కడికో వెళ్ళి ఏదో అనుభవించామని భ్రమపడుతున్న మీకు 25,000తో మీ వాళ్ళతో కలిసి 2 రోజులు గడిపితే ఎంత సంతోషంగా ఉంటుందో మీకే తెలుస్తుంది.